హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఐస్ క్రీమ్స్ అండి. సమ్మర్ వచ్చిందంటే పిల్లల్ని ఏమాత్రం ఆపలేం కదండి. బయటికి వెళ్తే ఐస్ క్రీమ్, ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్, మమ్మీ ఏదో ఒక ఐస్ క్రీమ్ చేయవా, ఏదో ఒకటి చేయవా అని అడుగుతూనే ఉంటారు. ఇంకా పిల్లలు అడిగినాక చేసి ఇవ్వకుండా అయితే ఉండలేం కదండి. ఇలా ఈ మెథడ్లో ఐస్ క్రీమ్ అయితే చేసి చూడండి. మీకు ఐస్ క్రీమ్ పార్లర్లో చేసే ఐస్ క్రీమ్కి ఏమాత్రం తీసిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. వాళ్ళు షాప్స్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్తో ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ ఉంటుంది. మన ఛానల్లో అయితే చాలా ఐస్ క్రీమ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. అవి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా చేసుకునేవి ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు అవి కూడా చెక్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ అయితే కొన్ని రకాల పౌడర్స్ అయితే యూజ్ చేసి చేస్తాము. ఇది చాలామందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. నేను తెలిసిన తర్వాత చాలాసార్లు చేశాను. ఇప్పుడు ఇంకొకసారి చేసి మీకు వీడియో చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. షాప్స్లో అయితే ఇంతకంటే మంచిగా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. నేను అంత బలంగా చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. టేస్ట్లో సేమ్ ఉండొచ్చు, కానీ హైజీనిక్లో మాత్రం ఇంట్లో చేసినంత పర్ఫెక్ట్గా అయితే షాప్స్లో చేయరు కదండి. అదొకటి మైండ్లో పెట్టేసుకొని పిల్లల కోసం ఇలా కొంచెం టైం తీసుకొని కాస్త ఇంగ్రీడియంట్స్ మన దగ్గర పెట్టుకొని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తే ఇంట్లోనే ఎంతమందికి కావాలనుకుంటే అంతమందికి ఎన్ని వెరైటీస్ అయినా మనకు నచ్చిన ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇంట్లోనే బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కదండి. ఈ వీడియో చూసి అయితే ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మెథడ్లో చేసినట్టయితే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. కొన్ని రకాల పౌడర్స్ ఏంటో నేను వీడియోలో చెప్తాను. ప్లీజ్ వీడియో అంతా చూసి నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు ప్రిపరేషన్స్ చూసేద్దాము. ఇక్కడ నేను లీటర్ పాలతో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కంపల్సరీగా ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోవాలండి. అవైతేనే ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను లీటర్ పాలతో చేస్తున్నాను. వాటి మెజర్మెంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మంచిగా పాలని. తర్వాత ఒక అరకప్పు పాలు తీసుకోవాలి పక్కకి. ఆ వేడి పాలల్లో ఇక్కడ చూపించే పౌడర్స్ కొన్ని కలుపుతున్నాను. పావు కప్పుకి కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇలా స్పూన్తో మంచిగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పాలలోకి ఇక్కడ నేను చూపించే పౌడర్స్ ఒకసారి డీటెయిల్గా చూడండి. జిఎంఎస్ సిఎంసి పౌడర్స్. జిఎంఎస్ పౌడర్ని పావు కప్పుకి తీసుకోవాలి. సిఎంసి పౌడర్ని 1/2 టీ స్పూన్కి సరిపోతుంది. ఇదే విధంగా స్టెబిలైజర్ అని దొరుకుతుందండి. అది కూడా 1 టేబుల్ స్పూన్కి తీసుకోండి. ఇది దొరికితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. పాలల్లో ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 3/4 కప్పు షుగర్ని కూడా ఈ పాలలో వేసుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ని కూడా దీంట్లో వేసుకొని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా బీటర్తో కలిపినట్టయితే ఈజీగా కలిసిపోతుంది. ఉండలేం లేకుండా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. ఈ మిక్స్ వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మిల్క్ టెక్స్చర్ అనేది ఉండాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. చల్లారేంత వరకు అలా పక్కకి వదిలేస్తే పైన అట్టులా కట్టేసి గట్టిగా అయిపోతుంది. తర్వాత దీన్ని ఒకసారి మిక్సీలో పట్టేసుకొని ఇలా ఒక ట్రేలో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ వేసుకొని పైనుంచి ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఏదైనా కవర్ని కానీ ఇలా అల్యూమినియం ఫాయిల్ కానీ క్లోజ్ చేసి 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బాగా గట్టిగా అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ నాకైతే నైట్ పెట్టేశాను, మార్నింగ్ చేశాను, కాస్త గట్టిగానే అయింది. కాసేపు పక్కన పెట్టి మనం బీట్ చేసుకోవాలి. లేదంటే క్రీమ్ హార్డ్గా ఉండి మనం బీట్ చేస్తున్నప్పుడు ఆ బ్లేడ్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా మొత్తం కరిగిపోయేంత వరకైనా ఉంచేసి కూడా మీరు బీట్ చేసుకోవచ్చు. కంపల్సరీ అయితే బీటర్ ఉండాలండి. బీటర్ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత బీట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్న బౌల్లో వేసుకోవాలి. మనం బీట్ చేసినప్పుడు క్రీమ్ ఇంకెక్కువ అవుతుంది కాబట్టి పెద్దగా ఉన్న బౌల్లోకి గ్లాస్ బౌల్ అయినా, స్టీల్ బౌల్ అయినా, ప్లాస్టిక్ అయినా ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉన్నది తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం లోలోకి బీట్ చేసుకొని తర్వాత హైలో పెట్టేసుకొని బీట్ చేసినట్టయితే క్రీమ్ మంచిగా ఫామ్ అవుతుంది. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బేస్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినంత తీసుకొని ఇలా మంచిగా బీట్ చేసుకొని మంచిగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మంచిగా ఫామ్ లాగా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనం తీసుకున్న దానికి డబల్ కంటే ఎక్కువ అయింది. అంత పర్ఫెక్ట్గా క్రీమ్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని మనం తీసుకున్న లీటర్ పాలకి 2 కప్పుల ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా కొంచెం చిల్డ్గా ఉండేలాగా చూసుకోండి. బీట్ చేసినప్పుడు మంచిగా క్రీమ్ ఫామ్ అవుతుంది. ఇది కూడా మంచిగా ఒక 4-5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ పేస్ట్లోకి ఈ క్రీమ్ని కూడా వేసుకొని 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా స్పాచులాతో కలుపుకొని
ఒక 2 నిమిషాలు బీట్ చేసుకుంటే అంతా బాగా కలిసేలాగా కలిసిపోతుంది. చూడండి ఎంత క్రీమీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా చూస్తేనే తెలిసిపోతుందండి క్రీమీ టెక్స్చర్తో ఐస్ క్రీమ్ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్తో 3 రకాల ఫ్లేవర్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మ్యాంగోని ఇలా పీల్ చేసుకొని పల్ప్ అంతా తీసేసుకొని మిక్సీలో వేసేసుకొని మంచిగా మ్యాంగో పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఈ మ్యాంగోస్ కాకుండా మీరు లోపల ఇంకా ఆరెంజ్ కలర్లో ఉండే మ్యాంగో తీసుకోండి. ఐస్ క్రీమ్ ఇంకా మంచి కలర్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఫ్లేవర్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీని నుంచి 1 లీటర్ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నానండి. లీటర్ బాగుంటుంది. ఈ కప్పుతో ఒక 5 కప్పులు తీసుకున్నాను. వెనిల్లా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. ఎక్కువైనా ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టేసుకోండి. వెనిలా లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా కొంతమందికి అయితే వెనిలా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకొక ఫ్లేవర్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక 3 కప్పులు వేసుకున్నానండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్లకి కోకో పౌడర్, 1 టీ స్పూన్కి చాక్లెట్ ఎసెన్స్, ఒక 2 టేబుల్ స్పూన్లకి చాక్లెట్ సిరప్ని వేసుకోండి. బయట మార్కెట్స్లో ఈజీగా దొరుకుతున్నాయి కదండి, అవి వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్లకి కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కొంచెం పిల్లలకి చేదు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో కండెన్స్డ్ మిల్క్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా ఒక బాక్స్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా మనం ప్రిపేర్ చేసేసాం కదా. పైనుంచి కొంచెం చాక్లెట్ సిరప్ని వేసుకుంటున్నాను, లేదంటే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. చివరిగా మిగిలిన దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పల్ప్ అంతా వేసేసుకొని దీనిలోకి కొంచెం ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. మనకి బయట ఐస్ క్రీమ్స్లో వేసేవి దొరుకుతాయి కదా. ఒక 2-3 టేబుల్ స్పూన్లకి కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోండి, ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని బాక్స్లోకి వేసుకోవాలి. ఇదే రకంగా మనకు కావాల్సిన ఫ్లేవర్స్ని ఏదైనా ఫ్రూట్స్ని ఫ్రెష్గా దొరికి వేసుకొని, లేదంటే బయట పల్ప్లా కూడా దొరుకుతుంది, అదైనా వేసుకొని మనకు నచ్చిన ఫ్లేవర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక బాక్స్లో వేసేసుకొని పైనుంచి కొంచెం మ్యాంగో పీసెస్ వేసుకొని క్లోజ్ చేసుకోవడమే. కానీ ప్రతి ఒక్క దానికి క్యాప్ ఉండేలాగా చూసుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ అల్యూమినియం ఫాయిల్ని కానీ పెట్టుకొని పైనుంచి మూతని పెట్టేసుకోండి గట్టిగా. లోపలికి ఐస్ అనేది పోకుండా పర్ఫెక్ట్గా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న అన్ని ఐస్ క్రీమ్స్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కనీసం ఒక 8 అవర్స్ అయినా పెట్టుకుంటే ఐస్ క్రీమ్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది. ఊరికే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అలా టెంపరేచర్ని ఎక్కువ తక్కువలైనా కూడా ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఐస్ క్రీమ్ కూడా కరెక్ట్గా ఫామ్ అవ్వదు. ఎక్కువసార్లు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకోకుండా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ డే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాము. ఇలా కవర్ని కానీ ఫాయిల్ని కానీ పెట్టుకోవడం వల్ల లోపల ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి అన్ని ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ అయిపోయాయి. కొంచెం టైం టేకింగ్ కానీ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా క్రీమీగా వచ్చిందో. మనకు ఐస్ క్రీమ్ తీస్తుంటేనే తెలిసిపోతుందండి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందని. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీయగానే మనం సర్వ్ చేసుకోకుండా కొంచెం ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్క పెట్టుకొని తీసినట్టయితే మనం ఇలా ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఐస్ క్రీమ్స్. పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం మనం ఏం కావాలో చూసుకొని చేసుకుంటే మన చేతులతో మనం చేసి పెట్టినట్టయితే హైజీనిక్గా చేసుకోవచ్చు. పిల్లల్ని అయితే ఐస్ క్రీమ్ తినకుండా ఆపలేం కదండి. అదేదో ఇంట్లోనే చేసి పెట్టినట్టయితే ఇంకా బెటర్గా ఉంటుంది కదా. ఇలా నేను యూజ్ చేసిన పౌడర్స్ వల్ల ఐస్ క్రీమ్ షాప్స్లో బయట మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో అంతకు మించిన సాఫ్ట్నెస్తో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఖచ్చితంగా ఇలా మీరు అయితే ట్రై చేసి చూడండి. మనం యూజ్ చేసిన GMS CMC పౌడర్స్ వల్ల మనకైతే ఏం ప్రాబ్లం లేదండి. అవైతే హ్యాపీగా వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అవేమో కెమికల్స్ ఏమో ఆరోగ్యానికి మంచిది కాదేమో అని అయితే అనుకోకండి. అది మామూలుగా ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ ఏనండి. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో ఈ టిప్స్తో ఇదే కొలతలతో ఐస్ క్రీమ్ చేసి చూడండి. బయట ఐస్ క్రీమ్ షాప్స్లో కూడా ఇంత మంచిగా ఉండదేమో అనిపిస్తుంది. మనకు నచ్చిన ఫ్లేవర్ని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ని ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కొంచెం టైం తీసుకుంటాం కానీ పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.